ఇక విహారీ లక్ష్మి మెడలో పూలమాలలు పడడంతో ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. కాసేపటికి సహస్ర వచ్చి లక్ష్మిని పక్కకు జరిపి లక్ష్మిని ఒక్కసారిగా చెంప మీద లాగిపెట్టి కొడుతుంది. ఏం చేస్తున్నావు లక్ష్మి, పిచ్చి పట్టిందా నీకు, ఏం ఏం చేస్తున్నావు అర్థమవుతుందా అని చెప్పి అరుస్తూ ఉంటుంది. ఇంకా యమున చారుకేశ వాళ్ళందరూ చాలా చిరాగ్గా చూస్తూ ఉంటారు. ఏం చేయలేకపోతున్నామని ఇబ్బంది పడుతూ ఉంటారు. అప్పుడే పద్మాక్షి వచ్చి సహస్రాన్ని కోప్పడి, ఏంటి సహస్ర, ఏం చేసావు నువ్వు, లక్ష్మి నుంచి కొట్టడం ఏంటి, లక్ష్మి ఏమన్నా కావాలని చేసిందా అని అరుస్తూ ఉంటుంది. అది కాదు మమ్మీ అని సహస్ర చెప్తూ ఉంటే, లక్ష్మి మన కోసం మన కుటుంబం కోసం ఎంత చేసిందో మర్చిపోయావా అని అనగానే సహస్రకి అప్పుడు అవును కదా అని అనిపిస్తూ ఉంటుంది. అంటే లక్ష్మి ప్రెగ్నెంట్ అని తన వారసుని మోస్తుంది అన్నట్టుగా గుర్తొచ్చి అయ్యో అని అనుకుంటూ ఉంటుంది. మరోవైపు భక్తవచలం కూడా ఏదో అనుకోకుండా జరిగిపోయిందిలే అమ్మా, ఇప్పుడు అదంతా ఎందుకు, ముందు కార్యక్రమం మొదలుపెట్టండి అని చెప్పడంతో ఇంకా అందరూ చాలా సైలెంట్గా ఉంటారు. ఇంకా మరి ఆ మెడలో ఉన్న పూలదండలు విహారీ లక్ష్మి ఇద్దరు తీసి పూజారి గారికి ఇస్తారు. ఇచ్చేసిన తర్వాత పద్మాక్షి లక్ష్మి దగ్గరికి వచ్చి, సారీ లక్ష్మి, తన తరపున నేను క్షమాపణ చెప్తున్నాను అని చెప్తూ ఉంటుంది. అయ్యో అమ్మ, మీరెందుకు అలా మాట్లాడుతున్నారు అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఇంకా తర్వాత అంబిక, సుభాష్ ఇద్దరు వచ్చి అక్కడ పూజ చేస్తూ ఉంటారు. అయ్యా ఆచమనం చేయండి అని పూజారి గారు చెప్పడంతో సుభాష్ తెలిసినట్టుగా చాలా పద్ధతిగా చేస్తూ ఉంటాడు. అది చూసి పూజారి గారు మిగతా వాళ్ళందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇంకా అప్పుడు పూజారి గారు, మీకు ఆచమనం చేయడం చాలా కరెక్ట్గా వచ్చింది బాబు, రోజు చేస్తుంటారా, అసలు చాలా పద్ధతిగా చేశారు, మా తెలుగు వాళ్ళే ఇలా చేయడానికి ఇబ్బంది పడతారు, మీరు మా తెలుగు వాళ్ళు కాకపోయినా వేరే రాష్ట్రం వాళ్ళైనా కూడా మా పద్ధతులు బాగా అనుసరిస్తున్నారు అని చెప్తూ ఉంటాడు. అవును అని అందరూ అంటూ ఉంటారు. ఇంకా అప్పుడు నాకు మీ పద్ధతులు అంటే చాలా ఇష్టం అండి, చాలా పెళ్ళిళ్ళలో చూశాను, అందుకే మీ పద్ధతులు నేను ఎప్పుడూ ఆచరిస్తూనే ఉంటాను అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా తర్వాత పూజారి గారు పూజ చేస్తూ ఉంటారు. ఇంకా అంబిక, సుభాష్ ఇద్దరు, సుభాష్ జాగ్రత్తగా ఉండు, లేదంటే దొరికిపోతావు, చూసావు కదా, చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంబిక చెప్పడంతో, అలాగే అంబిక, నేను ఇక నుండి జాగ్రత్తగా ఉంటాను అని సుభాష్ చెప్తాడు. ఇంకా తర్వాత విహారీ బాల్కనీలో ఉంటాడు. లక్ష్మి అటుగా వెళ్తూ ఉంటుంది. ఇంకా లక్ష్మి విహారీని పట్టించుకోకుండా వెళ్తూ ఉంటే లక్ష్మి చేయి పట్టుకొని విహారీ దగ్గరికి లాక్కుంటాడు. ఇంకా వదలండి విహారీ గారు, వదలండి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఎందుకు వదలాలి లక్ష్మి అని విహారీ, నువ్వు నీ మనసులో ఉన్న ప్రేమని పక్కకు పెట్టి నన్ను ఎంత దూరం చేద్దామనుకున్నా, నేను నీకు దూరం అవుదామనుకున్నా, ఆ దేవుడికి తెలుసు మన ఇద్దరి బంధం ఏంటో, అందుకే ఆ దేవుడు మనల్ని కలుపుతాడు, మన పెళ్ళిలో జరగనివన్నీ కూడా ఇప్పుడు ముచ్చట అన్నీ తీరుస్తున్నాయి, అదంతా దైవలీల అని విహారీ చెప్తూ ఉంటాడు. ఏదేమైనా మీ భార్య సహస్రమ్మ మాత్రమే అని లక్ష్మి చెప్తుంది. పోను నీకే అర్థమవుతుందిలే లక్ష్మి అని విహారీని కూడా అంటూ ఉంటాడు. ఇంకా తర్వాత లక్ష్మి సుభాష్ ఏమో రూమ్లోకి వెళ్ళి తలపాగా అక్కడ పెట్టేసి, పగడా పట్టుకుంటే తల బాగా నొప్పిగా ఉంది, ఈ తలనొప్పి తగ్గిపోవాలంటే దమ్ము కొట్టాల్సిందే అని బాల్కనీ డోర్ ఓపెన్ చేసుకొని తన రూమ్లో నుండి బాల్కనీలో నించొని సిగరెట్ కాలుస్తూ ఉంటాడు. అప్పుడే లక్ష్మి బాటిల్ పట్టుకొని సుభాష్ రూమ్లోకి వస్తుంది. ఇంకా రూమ్లోకి రాగానే అక్కడ పగడా ఉండడంతో, ఏంటి పగడా తీయొద్దు, తడవద్దు అని ఏవేవో చెప్పాడు, ఈయనేంటి ఇలా తీసి ఉంచాడు అని ఎక్కడున్నాడు అని వెతుకుతూ వెళ్తూ ఉంటుంది. ఇంకా డోర్ ఓపెన్ చేసి ఉండడం చూసి ఇటు వెళ్ళినట్టున్నాడు అని అనుకుని అక్కడ దాకా వెళ్తుంది. ఇంకా సుభాష్ అది గమనించుకోకుండా సిగరెట్ తాగుతూనే ఉంటాడు. లక్ష్మి డోర్ దగ్గరికి వెళ్ళి చూసే లోపల యమున లక్ష్మిని పిలుస్తూ ఉంటుంది. వస్తున్నానమ్మా అని లక్ష్మి అనడంతో ఇంకా సుభాష్ ఒక్కసారిగా ఉలిక్కిపడి, అమ్మో లక్ష్మి వచ్చింది అని పక్కకు వెళ్ళి దాక్కుంటాడు. ఇంకా లక్ష్మి వెళ్ళిపోయిన తర్వాత రూమ్లోకి వచ్చి పగడా పెట్టుకుని డోర్ క్లోజ్ చేసుకుంటాడు. అమ్మో జాగ్రత్తగా ఉండాలి, ఇలా మిస్ చేశానేంటి నేను అని అనుకుంటూ ఉంటాడు. ఇంకా అలా లక్ష్మి కిందికి వెళ్తుంది. ఏంటమ్మా పిలిచారు అని యమునతో అడుగుతూ ఉంటే, ఆ పండు సామాన్లన్నీ తీసుకొచ్చాడు పూజకు కావాల్సినవి, కానీ ఎక్కడ పెట్టాడో దొరకట్లేదమ్మా, కాస్త తీసి ఇవ్వు అని అంటూ ఉంటే ఇదంతా పద్మాక్షి వింటూ ఉంటుంది. అలాగే అమ్మ నేను తీసుకొస్తానులేండి అని లక్ష్మి చెప్తుంది. యమున అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత ఈ లక్ష్మి అసలు ఇష్టం వచ్చినట్టుగా పనులన్నీ చేస్తుంది, ఎటు కదలకుండా ఒక్క క్షణం కూడా ఉండట్లేదు, ఏదో ఒక పనులన్నీ మీదేసుకొని చేస్తుంది అని అనుకుంటూ ఉంటుంది. ఇంకా అప్పుడే లక్ష్మి 2 బ్యాగులు పట్టుకొని వస్తుంటే ఈ లక్ష్మి బరువులు కూడా మోస్తుంది అని అనుకుంటూ, ఒక పని చేద్దాం, ఇప్పుడు ప్రెగ్నెన్సీ వాళ్ళు వేసుకునే ట్యాబ్లెట్స్ ఉన్నాయి కదా, అవి లక్ష్మికి ఇద్దామని కిచెన్లోకి వెళ్ళి గ్లాస్లో జ్యూస్ పోసుకొని అందులో ట్యాబ్లెట్ వేసి కలిపి పట్టుకొచ్చి లక్ష్మి ఆగు అని ఆపుతుంది. ఇంకా లక్ష్మి 2 చేతుల్లో బ్యాగులు ఉంటాయి. ఏంటమ్మా చెప్పండి అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఇంకా ఈ జ్యూస్ తాగు లక్ష్మి అని లక్ష్మికి జ్యూస్ ఇస్తూ ఉంటే, ఏంటమ్మా మీరు నాకు జ్యూస్ తీసుకురావడం ఏంటి అని
లక్ష్మి అడుగుతూ ఉంటుంది. "అదేం కాదు లక్ష్మి, నువ్వు నా కూతురు లాంటిదని చెప్పాను కదా! నేను సహస్రని ఎలా చూసుకుంటానో నిన్ను కూడా అలానే చూసుకుంటాను. నువ్వు మా కోసం ఎన్ని చేసావు లక్ష్మి" అని మళ్ళీ మనసులో ఏమో ఎన్ని రోజులే నువ్వు డెలివరీ అయ్యే వరకే ఇదంతా అని అనుకుంటూ ఉంటుంది. ఇంకా అలా లక్ష్మి జ్యూస్ తాగిన తర్వాత, "అయినా ఈ పనులన్నీ నువ్వు చేస్తున్నావేంటి? ఆ పండుగాడెక్కడ? నీకు చేయొద్దని చెప్పాను కదా" అని పద్మాక్షి చాలా సీరియస్గా పండు పండు ఇట్రారా అని పిలుస్తుంది. ఇంకా పండు అక్కడికి వస్తాడు. రాగానే పండు చెంప పగలగొట్టి, "లక్ష్మికి ఏ పనులు చెప్పొద్దని చెప్పాను కదా, లక్ష్మి చేత ఎందుకు పనులు చేపిస్తున్నావు" అని అంటూ ఉంటుంది. ఇంకా "సరేనమ్మా నేను చేసుకుంటాను" అని పండు చెప్తూ ఉంటాడు. "అయ్యో ఇంత దానికే కొట్టడం ఎందుకమ్మా" అని లక్ష్మి కూడా అంటూ ఉంటుంది. ఇంకా లక్ష్మి జ్యూస్ తాగిన గ్లాస్ కిచెన్లో పెట్టడానికి వెళ్తూ ఉంటే, "నువ్వు ఆగమ్మా" అని, "ఏ పండు ఈ గ్లాస్ తీసుకెళ్ళి కిచెన్లో పెట్టు" అని పండుకి చెప్పడంతో పండు లక్ష్మి చేతిలో ఉన్న గ్లాస్ తీసుకొని వెళ్ళి కిచెన్లో పెడతాడు. "మరి ఇంత చిన్న చిన్న పనులు కూడా చేయొద్దంటే ఎలాగమ్మా" అని లక్ష్మి అడుగుతూ ఉంటే, "మా విహారీ చెప్పేవాడు కదా లక్ష్మి, నువ్వు ఈ ఇంటి పని మనిషివి కాదు, ఈ ఇంటి మనిషివి అని. ఇప్పుడు నేను కూడా అదే చెప్తున్నాను, నువ్వు ఈ ఇంటి మనిషివి, పని మనిషివి కాదు, నువ్వే పనులు చేయాల్సిన అవసరం లేదు, పని వాళ్ళు ఉన్నారు చేసుకోవడానికి" అని అంటూ ఉంటుంది. ఇంకా తర్వాత యమునకి ఫోన్ వస్తుంది, విహారికి ఫోన్ వస్తుంది. యమున ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. "మేడం మీ ఫోన్ రిపేర్కి ఇచ్చారు, సార్ లేరా" అంటే, "సార్ నా ఫోనే బాబు, చెప్పండి, విహారీ ఇక్కడ లేడు, నేను చెప్తాను" అని అంటూ ఉంటుంది. "ఈ డాటా మొత్తం రికవరీ అవసరం లేదంటే ఫోన్ రిపేర్ అవుతుంది మేడం, తొందరగా చేసిస్తామని" చెప్తాడు. "అవసరం లేదులే బాబు, నా ఫోనే అది, చేసేయండి" అని యమున చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. "రే డాటా రికవరీ అవసరం లేదంటారా, ఫోన్ రిపేర్ చేసేయని" ఆ రిపేర్ అతను అతని వర్కర్కి చెప్తాడు. "అలాగే అన్నా, చేస్తాను" అని అతను ఫోన్ తీసుకుని వెళ్ళిపోతాడు. ఇంకా యమున విహారీ విహారీ అని పిలుస్తూ వస్తూ ఉంటుంది. ఇంకా అక్కడ విహారీ కనిపించడంతో, "ఎక్కడున్నావు విహారీ, ఎంతసేపటి నుండి పిలుస్తున్నాను" అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడే వీళ్ళిద్దరి మాటలు సహస్ర అటుగా వెళ్తూ వింటూ ఉంటుంది. ఇంకా అక్కడ ఆగిపోయి వీళ్ళు ఏం మాట్లాడుకుంటారని చూస్తూ ఉంటుంది. "నీకు ఫోన్ వచ్చిందిరా" అని యమున చెప్పడంతో, "ఎవరమ్మా" అని విహారీ అడుగుతాడు. "ఆ ఫోన్ రిపేర్ అతను ఫోన్ చేసి డాటా ఎరేజ్ అవుతుంది అంటే చేసేయమని చెప్పానురా, అయినా పర్లేదు, నా ఫోన్లో ఏం డాటా ఉంటుంది అని చెప్పానురా" అని అంటూ ఉంటే, "ఇంత పని చేసావమ్మా, ఒక్క మాటని నన్ను అడగాల్సింది కదా, అది ఎంత ఇంపార్టెంటో తెలుసా నీకు" అని విహారీ అంటూ ఉంటాడు. "అదేంట్రా, నా ఫోన్లో ఏముందిరా, పోతే పోనీలే" అని యమున అంటూ ఉంటే, ఇంకా విహారీ యమున చేతిలో నుండి ఫోన్ తీసుకొని అతనికి ఫోన్ ట్రై చేస్తూ ఉంటాడు. "మరి నీకు అంత ఇంపార్టెంట్ అయితే ఒకసారి అబ్బాయికి ఫోన్ చేసి చెప్పరా" అని అంటూ యమున చెప్తూ ఉంటుంది. "ఇంకా చేస్తున్నానమ్మా, ఫోన్ బిజీ వస్తుంది, సరే అమ్మా నేను వెళ్ళి ఆపుతాను" అని విహారీ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా సహస్ర ఏమో, "అసలు ఏంటి బావ, ఆ ఫోన్లో నా లైఫ్ మ్యాటర్ ఉందని అన్నాడు, ఇప్పుడేమో ఫోన్ డాటా ఎరేజ్ అవుతుంది అంటే ఇంత టెన్షన్ పడుతున్నాడు, అసలు ఏంటి కనుక్కోవాలి, ఈ విషయం వెంటనే అమ్మకి చెప్పాలి" అని అనుకుంటూ ఉంటుంది. ఇంకా మళ్ళీ అప్పుడే, "అయినా అమ్మకి చెప్తే ఇవన్నీ వద్దు, పట్టించుకోకని చెప్పింది, నన్నే తిడుతుంది, ఆ అమ్మకి చెప్పకుండా నేనే బావని ఫాలో అయిపోయి చూస్తాను" అని అనుకుంటూ విహారీ వెనకాలే సహస్ర కూడా వెళ్తూ ఉంటుంది.